దేవుడి నామాన అందరికీ వందనాలు. యెహెజ్కేలు 33వ అధ్యాయంలో దేశం మీదికి గొప్ప పరిస్థితి, భయంకరమైన పరిస్థితి, ఉపద్రవం వచ్చినప్పుడు బాకానాదం కావలివాడు ఊదినప్పుడు ఎవరైనా విని జాగ్రత్త పడితే తప్పించుకుంటాడు, లేకపోతే వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది అన్నట్లుగా కరోనా టైంలో అందరూ కరోనా అంటే భయపడుతూ పక్కింటి వాళ్ళతో కనీసం ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే కూడా, ఏదైనా తాకాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో చాలామంది మొరపెడుతూ ప్రార్థిస్తున్నటువంటి దినాల్లో ఎలాంటి పరిస్థితి అంటే, ఐగుప్తులో 400 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో భయంకరంగా నలిగిపోతూ వేదన పడుతూ దేవుని సన్నిధికి వాళ్ళ యొక్క మొరలు చేరినట్లుగా అందరి మొరలు దేవుని సన్నిధిలో చేరి ఆనాడు మోషేను లేవనెత్తి నాయకుడిగా ప్రజలను నడిపించడానికి ఎన్నుకున్న రీతిగా డాక్టర్ భానుప్రసాద్ అన్నని దేవుడు లేవనెత్తి ఒక దర్శనాన్ని అన్నకు అనుగ్రహించి వైటమిన్ డి ద్వారా ఈ కోవిడ్ని మనము తప్పించుకోవచ్చు అని ఎన్నో విషయాలు అన్న చెప్తూ వచ్చారు. సో మేము కూడా సుధాకర్ మొండితో ఒక అన్న వాళ్ళ మిసెస్ శాంతి యొక్క టెస్టిమనీ ద్వారా మేము జూమ్ మీటింగ్లో కూడా జాయిన్ అవుతూ వచ్చేవాళ్ళము. సో 2021 నుంచి సెకండ్ కోవిడ్ వేవ్లో చాలా విపరీతమైన పరిస్థితి, చనిపోతూ వస్తున్నారు. నిజంగా వేరే ఒక అలలాగా వచ్చి కొట్టుకొని వెళ్ళిపోతున్నారు మనుషులు, చిన్న పెద్ద అని తేడా లేకుండా. అటువంటి పరిస్థితుల్లో మా మదర్కి కోవిడ్ వచ్చింది, అంటే తిరుపతిలో ఉంటారు. మా అన్న వాళ్ళకి కోవిడ్ వచ్చింది. వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసుకుంటే టైఫాయిడ్ అని తెలిసింది. అయితే అన్న చెప్తున్న సెషన్స్ మేము వింటూ ఉండేవాళ్ళం కాబట్టి అది టైఫాయిడ్ కాదు, నేను వాళ్ళు వీడియో కాల్ చేసి చూసి మీకు టైఫాయిడ్ కాదు, మీకు సెకండ్ స్టేజ్లోకి ఎంటర్ అయ్యారు, కోవిడ్ ఇది అని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. సో వైటమిన్ డి వేయమంటే కూడా వేయలేదు. ఏవైతే ఇవ్వకూడదో అట్లాంటి టైంలో అన్న లంగ్స్ కెపాసిటీని సప్రెస్ చేసేటివి వేయకూడదు అని చెప్తారు జనరల్గా. అట్లాంటి టైంలో అవి వేసి విదిన్ 1 day వీ లాస్ట్ అవర్ మదర్. నేను ఎంతోమందికి చెప్తూ వచ్చిన అన్న ద్వారా మేము నేర్చుకునే విషయాలు చాలామందికి గైడ్ చేస్తూ మా సంఘంలోనే ఒక కుటుంబంలో, ఒకే కుటుంబంలో ఉమ్మడి కుటుంబము 10 మంది కుటుంబ సభ్యులకు వచ్చినప్పుడు చిన్న పిల్లలతో సహా 5 years 4 years ఏజ్ వాళ్ళకి వచ్చినప్పుడు మాకు సిఎంసి దగ్గర, సో సిఎంసికి అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే, కోవిడ్ నుంచి తప్పించబడడానికి ఎటువంటి మెడిసిన్స్ లేవు, ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోండి, పిల్లలకైనా పెద్దలకైనా ఏవీ లేవు అని చెప్పారు. అయితే అటువంటి పిల్లలు తిరిగి రిటర్న్ వచ్చిన తర్వాత జస్ట్ విటమిన్ డీనే, అసలు ఆ టైం దాదాపు ఒక 4 to 6 months అన్న నిద్రపోయింది లేదు. రోజుకు 1 hour, మహా అంటే 2 hours, డే అండ్ నైట్ ఎవరు కాల్ చేసినా గబగబా వాళ్ళకి డోసెస్ చెప్పేవాళ్ళు. అలాగా దేవుడు అన్నకి ఇచ్చిన మనసుని బట్టి అన్న డోసెస్ చెప్తుంటుంటే, విటమిన్ డి ఇంతవరకు ప్రపంచంలో ఎవరు అలాగా చెప్పేవారు కాదు. వీక్లీ వన్స్ మాత్రమే వేసుకోవాలా అంటారు, ఏ డాక్టర్ అయినా, ఈవెన్ ఆర్థోపెడిషన్ అయినా కూడా. అట్లాంటిది అన్న చెప్తుంటే, ఇంత డోస్ చెప్తుంటే ఏమవుతుందో ఏమో, వాళ్ళకు బాగుండాలా అని చెప్పి అన్న యొక్క మిస్సెస్ శాంతిశ్రీ యొక్క అన్న పక్కనే ఉండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ వచ్చేది. సో వారు ప్రార్థనాపూర్వకంగా ఈ పరిచర్యను ప్రారంభించారు. ప్రత్యక్షంగా కొన్ని వేల మందికి, పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఆ కోవిడ్ నుంచి తప్పించుకోవడానికి సహాయపడ్డారనమాట. తర్వాత మా సిస్టర్కి కూడా, ఇక్కడే ఉంది మా సిస్టరు, మా అమ్మకు వచ్చిన టైంలో ఎక్కడ బెడ్స్ దొరకలేదు. ఆ తిరుపతిలో బెడ్స్ దొరకని సమయంలో ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎంత రికమెండేషన్స్తో వెళ్ళినా దొరకలేదు. ఒక బెడ్ దొరికింది ఒక చోట. అక్కడ 24 hours కోవిడ్ వార్డ్లో మా అక్క ఉన్నింది మా అమ్మతోటి. తనకు సివియర్గా కోవిడ్ వచ్చింది. అప్పుడు ఎట్లా నా పరిస్థితి కూడా ఇలాగా ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళనా అంటే, వద్దు, అమ్మను మూట కట్టుకొచ్చినట్లే నేను కూడా కట్టుకొని వస్తారు, ఎళ్లకు హాస్పిటల్కి వెళ్ళదు, ఇంట్లో ఉండు, బానన్న ఎలా చెప్పితే అలాగ D3 వేసుకో. సో ఎలా చెప్పితే అలాగ వేసుకొని జస్ట్ ఒక 2000 రూపీస్తో మా అక్క D3 వేసుకొని రికవర్ అయిపోయింది. భయపడి మా అన్న హాస్పిటల్కి వెళ్ళారు. మోర్ దాన్ 10 days హాస్పిటలైజ్ అయినారు. రెమెడీసివర్స్ అలాంటివన్నీ ఇచ్చి ఆయనకు లేని షుగర్ అలాంటివి కూడా అటాక్ అయినాయి. ఆక్సిజన్ సిలిండర్ సపోర్ట్తో వచ్చాడు బయటకి.
మా అక్కేమో విదిన్ 4-5 డేస్లో రికవర్ అయిపోయింది. తను హాస్పిటల్కి వెళ్ళి, అంటే చాలా సింపుల్ థింగ్, విటమిన్ డి ఇంత రోల్ ప్లే చేస్తుంది అనుకుంటారు, కానీ సో విటమిన్ డి ఎవ్రీ సెల్ రిసిప్టర్ ఉంటుందని అన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు. అన్న చాలా నాలెడ్జ్, అన్నకు దేవుడిచ్చినటువంటి నాలెడ్జ్ని మాకు గైడ్ చేస్తూ, మాతో షేర్ చేసుకుంటూ వచ్చారు. ప్రపంచంలో ఏ డాక్టరు, ఏ మెడిసిన్ స్టూడెంట్స్కి కూడా ఇలాగ చెప్పరు. అలాగా అన్న చాలా షేర్ చేస్తూ వచ్చారు. మోర్ దాన్ 5.5 years మేము చాలా టెస్టిమోనీస్ చూసాం. ఆటిజం పిల్లల్ని కానివ్వండి, క్యాన్సర్, తర్వాత సొరియాసిస్, కిడ్నీ సీకేడి ప్రాబ్లమ్స్, అల్సరేటివ్ కొలైటిస్, తర్వాత పిల్లలు లేని వాళ్ళు, ఆల్మోస్ట్ 400+ చిల్డ్రన్, అంటే 400 కపుల్స్కి దేవుడు వాళ్ళ గర్భాలను ఆస్వాదించాడు నేచురల్గా. ఐవీఎఫ్ వెళ్ళి ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, ఇంకా ఏమీ హోప్ లేదు, చాలా వరకు ఈ వెల్ స్ప్రింగ్స్ గ్రూప్లో అటెండ్ అయ్యే వాళ్ళు, లాస్ట్లో వచ్చి యాడ్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారంటే అన్ని హాస్పిటల్స్ తిరిగి ఇంకా మాకు ఏమీ దారి లేదు, డాక్టర్స్ చేతులు ఎత్తేస్తారన్న పరిస్థితుల్లో వాళ్ళు కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వారికి ఎవరో ఒకరి ద్వారా ఈ గ్రూప్ పరిచయం అవడం, అట్లాంటి కండిషన్స్లో వస్తారనమాట. అలాగ వచ్చి చాలామంది రికవర్ అవ్వడం జరిగింది. పర్సనల్గా నేను కూడా ఇందాక విజయభాస్కర్ అన్న చెప్పినట్లు నేను కూడా నాకు సివియర్గా వింటర్ సీజన్ వస్తే బ్రీతింగ్ ఇష్యూ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సో నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే డబుల్ లేయర్ చున్నీ కడతాను, మాస్క్ వేస్తాను, వెళ్తాను అన్నమాట. అంత భయం, బ్రీతింగ్ ఇష్యూ. వేడి నీళ్ళు అన్న చెప్పినట్లు నేను కూడా వేడి నీళ్ళు తాగడము అలాగుండేదాన్ని. అయితే సో 21 నుంచి, అంటే నేను ఇన్హేలర్స్ కూడా యూస్ చేసేదాన్ని. మోర్ దాన్ 25 years నేను ఇన్హేలర్స్ యూస్ చేశాను. ఎప్పుడైతే అన్న చెప్పినట్లు వైటమిన్ డి కరెక్షన్ చేసుకొని లైఫ్ స్టైల్ మార్చుకున్నాము, ఏవి తినకూడదో అవి కంప్లీట్గా తినకుండా ఆపేయడం, ఏవి తినాలో అవే. ఆల్మోస్ట్ నేను ఒకప్పుడు బానన్న పరిచయం కాకముందు వీక్లో 5 days వెజిటేబుల్స్ ఉంటుంది, 2 days మాత్రమే నాన్ వెజ్ ఉంటుంది. సో బానన్న చెప్పినప్పటి నుంచి ఎవ్రీడే నాన్ వెజ్ ఉంటుంది మా ఇంట్లో. చికెను, మటను, ఫిష్ ఇలాగే ఉంటాయి అన్నమాట, ఎగ్స్, ఇవి తప్ప వేరే ఉండదు. అలాగ ఒక అపోహ ఉండేది, నెయ్యి తీసుకుంటే లావ్ అయిపోతామేమో అని. సో కానీ నెయ్యి వల్ల చాలా మేలు. మనకు డాక్టర్స్ చెప్పేది, అన్న చెప్పేది క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. ఎందుకంటే డాక్టర్స్ చెప్పేవి తీసుకుంటే మనం హెల్దీగా తయారవుతాం, హాస్పిటల్స్కి వెళ్ళమేమో. కాబట్టి వాళ్ళు ఎల్లో తినొద్దు, నెయ్యి తీసుకోవద్దు, మటన్ తినొద్దు అంటారు, కానీ యాక్చువల్గా అవి తీసుకుంటే మనం హెల్దీగా ఉంటాం. అలాగా తీసుకొని మేము మా కుటుంబంలో చాలామంది మేళ్ళు పొందాం. సెకండ్ కోవిడ్లో నా రిలేటివ్స్లో నా మాట వినకుండా D3 వేసుకోకుండా ఏముందిలే అనుకొని మా రిలేటివ్స్, ఈవెన్ డాక్టర్స్ వాళ్ళ పేరెంట్స్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నియర్లీ 14 members చనిపోయారు మా రిలేటివ్స్లో ఆ టైంలో. అన్న కూడా అప్పుడు గైడ్ చేస్తూ వస్తున్న టైంలో కూడా వాళ్ళు తీసుకోలేదు, 14 members చనిపోయారు. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ సేవ్ అయిపోయారు. సింపుల్ ఆక్సిజన్ సిలిండర్ కూడా రెడీ చేసుకున్నామన్న వాళ్ళు జస్ట్ విటమిన్ D3తో రికవర్ అయిపోయారు. సో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానాన్ని అన్న ఉచితంగా షేర్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీ డే మోర్ దాన్ 1.5, ఇప్పుడు 1 hour టైంకి అన్న లిమిట్ చేసుకున్నారు. ఎందుకంటే అంతకు మించి చాలా ఎక్కువ సమయం కేటాయించారు. ఎవ్రీడే 2 hours, 2.5 hours, కొన్నిసార్లు 3 hours కూడా సమయం కేటాయిస్తూ ఉచితంగా సలహాలు ఇస్తూ అన్న చేస్తూ వచ్చారు. ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ 10-12 గ్రూపుల్లో కొన్ని వేల మంది బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. సో దేవుడిచ్చినటువంటి జ్ఞానము, దేవుడు ఇచ్చినటువంటి నడిపింపుని బట్టి అన్న ఈ పరిచర్య చేస్తూ వస్తున్నారు. దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి దేవుడికి వందనాలు. సో భాను అన్నని అందరూ ఓన్ చేసుకున్నారు, మా భాను అన్న అని. సో అలాగే చాలామంది ప్రేయర్ చేస్తూ వచ్చారు. సో అక్క సపోర్ట్ లేకపోతే అన్న కూడా చేయడం చాలా కష్టం. అక్క అన్నీ చూసుకుంటూ పాపం అక్కడ ఉంటూ ఉండగా అన్న ఫ్యామిలీని, మినిస్ట్రీని, చర్చ్ని, తన వర్క్ని ప్లస్ జూమ్ మీటింగ్లో ఎంత టైం 24 hours అసలు ఈ మనిషికి ఎలా సరిపోతాయో అనిపిస్తుంది. అన్న 24 hours కూడా అంత చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ వస్తారు. తను పర్సనల్గా ప్రతి పరిస్థితి అన్న వాళ్ళ ఇంట్లో దేవుడు అనుమతిస్తూ దాని నుంచి నేర్చుకొని డోసేజెస్ ఎలా ఇవ్వచ్చో అని అన్న వాళ్ళ ఇంట్లో ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేసిన తర్వాత మళ్ళీ అందరికీ వస్తుంది అనమాట. అలాంటి పరిస్థితులు మా కుటుంబాల్లో కూడా చాలా జరిగాయి. తర్వాత దేవుడు అన్నతో పాటు కలిసి పరిచర్య చేయడానికి ఈ 5.5 years పైన చాలామంది మేము అన్న దగ్గర నేర్చుకున్న విషయాలు,
అన్నకు గైడ్ చేయడానికి, అన్న ద్వారా మేము నేర్చుకునే విషయాలు చాలామంది గైడ్ చేయడానికి మాకు దేవుడు కృపను అనుగ్రహించినాడు. మేమంతా ఒక కుటుంబంగా, ఒక టీమ్గా ఇప్పటివరకు చేస్తూ వస్తూ ఉన్నాము. దేవుడు నడిపింపుని బట్టి దేవుడికి వందనాలు. సో థ్యాంక్ యూ సో మచ్ బానన్న. థ్యాంక్ యూ సిస్టర్.